పెద్దపల్లి జిల్లా రాగినేడు స్వయంభుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, గణపతి హోమం, మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణకర్త, మాజీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. రాగినేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మధ్యాహ్నం అన్నదానంతో పాటు స్వామి ప్రసాదం భక్తులకు అందించామని తెలిపారు. సాయంత్రం కూడా విశేష పూజలు ఉన్నాయని, జాగరణ కూడా జరగనుందని, భక్తులు జాగరణలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పానకంటి రాజేశ్వరరావు, మురళీధర్రావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాగినేడు శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర దేవస్థానం చుట్టుపక్కల ఇటు పాలకుర్తి వైపు 15 గ్రామాలు, ఇటు బ్రాహ్మణపల్లి వైపు 15 గ్రామాల నుంచి తండోపతండాలుగా అశేష భక్త బృందాలు ఈ యొక్క దేవస్థానానికి వచ్చి ఆ స్వయంభూ నాగలింగేశ్వర స్వామివారిని, శివపంచాయతన స్వామివారిని దర్శించుకొని స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా తరించారు. సాయంకాలం శావ కార్యక్రమం ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు, అర్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ యొక్క దేవస్థానము అటు వేములవాడ, ఇటు కాళేశ్వరము, ఈ 2 దేవస్థానాల మధ్యలో రాగినీడు గ్రామంలో శ్రీ కోలేటి దామోదర్ సార్ గారి పూర్వీకులైనటువంటి వారి యొక్క అనుగ్రహంతో, వారి తల్లిదండ్రుల అనుగ్రహంతో శ్రీ కోలేటి దామోదర్ సార్ గారు, శ్రీ కోలేటి శ్రీనివాస్ సార్ గారు, ఇద్దరు అన్నదమ్ములు, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన ఫలంగా అద్భుతమైన దేవాలయాన్ని శివుడి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిర్మించి దినదిన ప్రవర్ధమానంగా వేములవాడ దివ్యక్షేత్రంతో పాటు కీర్తి ప్రతిష్టలు పొందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పండగ సందర్భంలో భక్తులందరికీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈరోజు పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామం మరి నాగలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం 3 సంవత్సరాల క్రితం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ శంకర స్వామీజీ గారి చేతుల మీదుగా జరిగి ఇది 3వ సంవత్సరం శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం. మరి బ్రహ్మాండంగా ఈ నాగలింగేశ్వర స్వామి మహాన్వితమైన దేవుడు. మరి ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి భక్తులు దినదినాభివృద్ధి కాగా చుట్టుపక్కల ఒక 25-30 గ్రామాల నుంచి, పెద్దపల్లి టౌన్ నుంచి, రామగుండం, బసంతనగర్, మరి రామగుండం గోదావరికి పారిశ్రామిక ప్రాంతం నుంచి కూడా మరి భక్తులు తండోపతండాలు వస్తున్నారు. చాలా సంతోషం. ఈ నాగలింగేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని మరి ఇక్కడ సర్పంచ్ గారు కానివ్వండి, సోమకుమార్ గారు, రాగినేడు గ్రామ సర్పంచ్, మరి ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి విజయ్ గారు, టెంపుల్ కమిటీ చైర్మన్ పోతులాల భూమయ్య గారితో పాటు రాగినేడు గ్రామస్తులందరి సహాయ సహకారాలతోటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా, వైభవంగా అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి వారికి మీ ద్వారా రాగినేడు గ్రామస్తులందరికీ, మరి సర్పంచ్ గారికి, ఉత్సవ కమిటీ చైర్మన్కు, టెంపుల్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా నాగలింగేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని, మరి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు రాజరాజేశ్వర దేవి అనుగ్రహము ఉండి అందరం సుఖ సంతోషత ఉండాలని కోరుతూ మళ్ళొక్కసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఓం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాగినేడు గ్రామంలో స్వయంభూ నాగలింగేశ్వర స్వామిది ఒక 3 సంవత్సరాల క్రితం పునర్ప్రతిష్ఠ చేసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలు, మా గ్రామ ప్రజలు ఈ ఉత్సవాలను దాదాపు 3 సంవత్సరాల నుంచి వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ మహిమగల నాగలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఈ సంవత్సరం అయితే దినదినాభివృద్ధి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరం, అట్లా దినదినాభివృద్ధి జరుగుతూ
బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా మరి ఇక్కడి ఉత్సవ కమిటీ అదేవిధంగా ఇక్కడి గ్రామ సర్పంచు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి పనిచేసి ఈసారి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారికి మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా రాగనేడు గ్రామస్తులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.